తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఒక చర్చ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలు జిల్లాల పేర్లు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు గతంలో ఉన్నారు ఏంటంటే మేము కనుక పవర్లోకి వస్తే జిల్లాల పేర్లు మారుస్తామని ఒక ప్రపోజల్ పెట్టారు. హైదరాబాద్ను భాగ్యనగర్గా మార్చాలి, అలాగే నిజామాబాద్ను ఇందూరుగా మార్చాలి, వరంగల్ని ఓరుగోలుగా మార్చాలి, ఆదిలాబాద్ను ఆదిలాపురంగా మార్చాలని చెప్పేసి నిన్న బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పారు. తప్పే లేదు, అడగటంలో అడగచ్చు. కానీ అది ఇప్పుడున్న ప్రాముఖ్యత ఏంటి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇవాళ ప్రాముఖ్యత పేర్లు మార్చడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడిపోతుందా? తెలంగాణని భాగ్యనగరంగా హైదరాబాద్ని భాగ్యనగరంగా మార్చేయటం వల్ల ఏమన్నా ఆర్థికంగా ఇంటర్నేషనల్గా బెనిఫిట్స్ ఉన్నాయా? మార్చాలి, ఓకే. ఒరిజినల్ పేర్లు ఓరుగల్లు, వరంగల్ని ఓరుగల్లు, రాజమహేంద్రవరము అని వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా పేర్లు రావాలి. ముంబైని మార్చలేదా, కోల్కతాని మార్చలేదా? ఒరిజినల్ పేర్లు తీసుకురావడం తప్పులేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు ముఖ్యం. పార్టీ ఎజెండా కింద మీరు బయట మాట్లాడచ్చు. అసెంబ్లీలో చర్చించే విషయాలు అవి కాదు. బడ్జెట్ గురించి చర్చించాలి, ఇవాళ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించాలి, కేంద్రం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వీటి గురించి చర్చించాలి, విభజన చట్టం కింద ప్రూవ్ చర్చించాలి. ఇవాళ బ్రిజేష్ కమిటీ వాటర్ షేరింగ్ మీద వెళ్ళి మాట్లాడాలి. మీరున్నారు కదా కేంద్రంలో, డిసైడ్ చేయండి. 5 ఏళ్లుగా దాన్ని తొండాట ఆడుతున్నట్టు ఈ నీటి వాటా విషయంలో కమిటీ తాత్సారం చేస్తూ ఉంది. ఆఖరికి మేము కోర్టుకు వెళ్తే మళ్ళీనేమో మీరు కోర్టు విత్డ్రా చేసుకోండి, అప్పుడు 1 ఇయర్లో దీన్ని సాల్వ్ చేద్దామన్నారు. విత్డ్రా చేసుకున్నాం, అయినా సాల్వ్ చేయలేదు. మీరు కూర్చొని అసెంబ్లీలో రండి పోదాం, ఢిల్లీ పోదాం, ఢిల్లీ నిలదీయండి. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, అవి చేయండి, అవి మాట్లాడాల్సింది. ఊరినే సోది మాటలు, పేర్లు మార్చాలి అది ఓకే. అది నార్మల్గా అసెంబ్లీలో ప్రజల అవసరమైన ప్రజల విషయాలు చర్చించాలి. అది చర్చించడం మానేసి మాట్లాడతారు. వాళ్ళకంతే ఒక దశ లేదు. వాళ్ళ బీజేపీ లీడర్షిప్కి తెలంగాణలో ఒక దశ లేదు. ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? పైనుంచి ఆదేశాలు వస్తే కానీ ఇది మాట్లాడండి, అది కూడా పైనుంచి చెబితే కానీ మాట్లాడలేదు. ఒరిజినల్కి ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణ యాస భాష గురించి కానీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి పట్టు లేదు. వీళ్ళకి గుజరాత్ గురించి, యూపీని గురించి మాట్లాడమంటే మాట్లాడతారు, తెలంగాణ గురించి మాట్లాడమంటే వాళ్ళకి అంత పట్టు లేదు. కనుక అది ఏదో సోది. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ వద్ద ఆయుధాలు ఏంటండి? ఎట్లా అధిగమించగలుగుతారు ఎలక్షన్స్? మేము తెలంగాణకి ప్రజలు ఇప్పటికే గుర్తిస్తున్నారు. ఢిల్లీలో గల్లీలో తెలంగాణ గళం ఘనంగా వినపడాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించాలి. ఎందుకు అనేది ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు బాగా మెలకువలో ఉన్నారు. ఎన్నాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణని భారతదేశం మొత్తం తిరిగి చూసింది. ఎందుకంటే తెలంగాణ గళం అంత గట్టిగా ఇద్దరిని, 2 పార్టీలని, నేషనల్ పార్టీని ఎదుర్కొని నిలబడింది, దమ్ముగా నిలబడింది. తెలంగాణ అనగానే మొత్తం దేశమంతా తిరిగి చూసింది, ప్రపంచం తెలంగాణ ఓడిస్తే తెలంగాణ చూసింది. సో ఇది కంటిన్యూ అవ్వాలి. తెలంగాణ ప్రత్యేకత, తెలంగాణ యొక్క పట్టు, ఆ తెలంగాణ పోరుగడ్డ యొక్క ఆత్మాభావం నిలబడాలంటే బీఆర్ఎస్ఏ కావాలి. ఎందుకంటే వీళ్ళే ఆ గళాన్ని గట్టిగా అనిపించగలరు. బీజేపీని గెలిపిస్తే బీజేపీ గళం, ఉత్తరప్రదేశ్ గళం లేదా గుజరాత్ గళం, మాట వెళ్తే గుజరాత్ చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి అంటారు తప్పితే తెలంగాణ గురించి మాట్లాడరు వీళ్ళు. ఇన్ని రోజులు చూసాం కదా, తెలంగాణ గురించి కదా ఎంత ఎక్కువ వాళ్ళు గుజరాత్ గురించి మాట్లాడతారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాళ్ళ ప్రభుత్వాలు అనుకున్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి పేగలిగేది లేదు, వాళ్ళు చేయగలిగేది లేదు. వాళ్ళని చూడండి మాకు ఓటు వేయండి అంటారు వీళ్ళు. మోడీని చూడండి మాకు ఓటు వేయండి. మోడీ దేశానికి ఉన్నాడు, ఇక్కడ కాదు కదా. మోడీని చూడండి మాకు వేయండి అంటే నువ్వు ఇక్కడ ఏంటి? ఇక్కడ లీడర్షిప్ ఎవరున్నారు? ఇక్కడ చూస్తారు. మన సౌత్ ఇండియన్లో పర్టికులర్గా సౌత్ ఇండియన్ రాజకీయాల్లో నువ్వు ఎంత మహానుభావుడు ఉన్నా ఇక్కడ లోకల్ లీడర్షిప్ చూస్తారు. ఎందుకంటే ఇక్కడ పాలించబోయేది కానీ ఉండబోయేది లోకల్ లీడర్షిప్, అది చూస్తారు. వీళ్ళ గతంలో ఈ బీజేపీకి 4 ఎంపీలు ఇచ్చాం. 5 ఏళ్ళు ఏం తెచ్చారు వీళ్ళు?
కేంద్ర మంత్రిగా పనిచేశాడు కిషన్ రెడ్డి. ఏమి తెచ్చాడు రాష్ట్రానికి? ఏ విభజనలో ఏ విషయాన్ని ఊరిని రావడం, ఆ పదవిలో కూర్చొని ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు, ఆ ప్రారంభోత్సవాలు ఈ ప్రారంభోత్సవాలు ఏమి తెచ్చాడు? ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఏమీ తేలేదు, వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళు ఏమి పైన మాట్లాడితే అక్కడ గోకితే ఇక్కడ గోకుంట తప్పితే అక్కడ సెకండ్ లేకుండా వీళ్ళకి ఏమి దమ్ము లేవు. ఎదురు మాట్లాడి అది కాదండి ఇది, ఈ గ్రౌండ్ రియాలిటీ ఇది అని చెప్పే ధైర్యము, స్తోమత, ఆ జ్ఞానం కూడా లేదు వీళ్ళకని ప్రజలకు బాగా. సరే కాంగ్రెస్ కేస్తే ఏంటి? ప్రజల దృష్టి కాంగ్రెస్ కేస్తే సోనియా గాంధీ భాష, రాహుల్ గాంధీ భాష, అంతేగాని తెలంగాణ కాదు, తెలంగాణ యాస తెలంగాణ కాదు. తెలంగాణ ఇవ్వటానికే నానా తిప్పలు పెట్టి ఆఖరికి 32 మంది ఎంపీలతోటి కేసీఆర్ గారు మాట్లాడి వాళ్ళని దింపినాక గత్యంతరం లేక భయపడి అప్పుడు ఇచ్చారు. 5 ఏళ్ళు సాగతీశారు కదా. వీళ్ళకి తెలంగాణ మీద ఏ ప్రేమ ఉందో ప్రజలకు తెలుసు. సో వీళ్ళది వస్తే ఈ వాయిస్ ఎవరి వాయిస్ వస్తుంది? ఈ తెలంగాణ గళం వినపడదు. సోనియా గళము రాహుల్ గాంధీ, రాహుల్ చెక్క భజన, సోనియా గాంధీ అమ్మ అని. ఈ రేవంత్ రెడ్డి మొన్నటిదాకానేమో సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ తిట్టకుండా తిట్టాడు. రక్త పిపాసి అన్నాడు, భూతం అన్నాడు, దెయ్యం అన్నాడు. ఇప్పుడు అమ్మ దేవత అన్నాడు. సో రేపు ఏమంటాడో తెలియదు. సో కనుక ప్రజలకు బాగా తెలుసు ఈ ముగ్గురులో తెలంగాణ ఆత్మాభిమానాన్ని కాపాడగలిగే వాళ్ళు, తెలంగాణ గళాన్ని ఘనంగా, గట్టిగా, నిర్దుష్టంగా, నిర్భయంగా నినదించి వినిపించగలిగిన వాళ్ళు ఓన్లీ బీఆర్ఎస్. ఈ 2 పార్టీలు మన తెలంగాణ వాయిస్ కాదు ఇది అని ప్రజలకు బాగా తెలుసు. అందుకని ఢిల్లీలో మన గళం లేకపోతే మన చిన్నచూపు చూస్తారు, ఎన్నాళ్ళు నిలబడి తెలంగాణ పక్కకు తోసేస్తారు, తెలంగాణ పట్టించుకోరు. కనుక మన గళం ఉండాలి అంటే బీఆర్ఎస్ కావాలని ప్రజలు బాగా ఫుల్ నిర్ణయంలో ఉన్నారు. అదే స్లోగన్ మీద మేము గెలుస్తాం. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. కవిత గారు ఏం చెప్తారంటే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏంటి అని చెప్పేసి కవిత గారు ప్రశ్నిస్తున్నారు. అది కవిత ప్రశ్నించడమే కాదు, అసలు ఒకళ్ళు ప్రశ్నించాలి. ఇంగిత జ్ఞానం ఉండాలి కాంగ్రెస్కి. అసెంబ్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ స్టాచ్యూలు పెడతామనంటే ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దీంట్లో అంబేద్కర్ గారు పెట్టారు, గాంధీ గారిది పెడతారా పెట్టండి. మిగతా వీళ్ళేందండి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సాక్రిఫైస్ కానీ ఏ విధమైన త్యాగం కానీ ఏమన్నా చేశాడా రాహుల్ గాంధీ? ఇంకా తెలంగాణ సీఎం అంజయ్యని 10 మందిలో అవమానించి మాట్లాడాడు. అతని స్టాచ్యూ ఏంటి? ఎందుకు మీ పిచ్చి? మీకు కాకాపట్టాలు సోనియా గాంధీని కాకాపట్టాలు, రాహుల్ గాంధీ కాకాపట్టాలంటే వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు దువ్వండి, ఇంకేమైనా దువ్వండి, ఇంకేమైనా పట్టుకోండి తప్పితే ఇదేం పనులు? రాహుల్ గాంధీ ఏంటి? రాహుల్ గాంధీ తెలంగాణకు ఎంతమంది లేరు? తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం అసుగులు బాసిన వాళ్ళు, తెలంగాణ చరిత్రకారులు ఎంతమంది లేరు? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కొమరం భీం స్టాచ్యూ పెట్టండి అక్కడ తెలంగాణ అసెంబ్లీలో, గౌరవిస్తారు. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని చెప్పి ఎవరు? దేశం కోసం, తెలంగాణ కోసం అర్పించారు. రాజు దేశం కోసం అర్పించలా. ఆయన దుందుడుకు నిర్ణయాల వల్ల పోయాడు. దుందుడుకు నిర్ణయాల వల్ల అప్పటికి చెప్తే కూడా వెళ్ళ. దేశం కోసం త్యాగం ఉంది. దేశం కోసం ఆయన వెళ్ళి మన పట్టాభిరామ సీతారామన్ గుండె ఆంగ్లేయుల ముందు ఇప్పి కాల్చుకోండి అని అనలా. అప్రమత్తం లేకుండా అజాగ్రత్తగా సరదాగా వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు ముప్పుకి. ఆయన త్యాగం చేశాడేంటి? ఆయన దేనికోసం త్యాగం చేశాడు? పోరాటంలో చనిపోయాడా? దేశం కోసం ఏదైనా ఉద్యమంలో చనిపోయాడు ఆయన? శ్రీలంక విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళు తప్పు పట్టారు. నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో లేకుండా అజాగ్రత్తలో ఉంటుంది. దానికి త్యాగం చేశారు. ఓకే, పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, చనిపోయాడు, సంతోషం, అందరూ బాధపడ్డాం అందరూ. దానికి తెలంగాణ అసెంబ్లీలో ఆయన స్టాచ్యూ ఏంటి? తెలంగాణ వీరులు, సూర్యులు, తెలంగాణ త్యాగాలు చేసిన వాళ్ళు, తెలంగాణ నిలబట్టడానికి ఉన్నవాళ్ళు, వాళ్ళ తెలంగాణ అని గట్టిగా అనగలిగే స్థాయికి తీసుకొచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెడితే లేదు అలా కాదు అంటే అంబేద్కర్ గారితో పాటు దేశ పిత గాంధీ గారి స్టాచ్యూ పెట్టాలంటే సంతోషం. ఆల్రెడీ ఉంది గాంధీ గారి స్టాచ్యూ కనుక అవసరం లేదు.
ఇది వాళ్ళు ఏదో చేశారు, మేము ఏదో చేయాలి. వాళ్ళు అంబేద్కర్ పెట్టారు కానీ మేము ఏదో పెడతాం. తెలంగాణ తల్లి రూపం అంటే ఈయనకి కవిత రూపంలాగా ఉందంట. ఏ చిల్లరతనంగా ఉంది. కానీ పేర్లు మారుస్తాము, టీఎస్ని టీజీగా మారుస్తాం. ఎవరు అడిగారు టీఎస్ టీజీగా మార్చారు? ఎవరిని అడిగారా? ప్రజలు ఉద్యమం ఏమైనా చేశారా? ఇవి వాళ్ళు చేసి మేము మారుస్తాం. జాతీయ తెలంగాణ గీతం వాళ్ళు పెట్టారు, దాన్ని హోల్డ్లో పెట్టారు, కనుక అది మేము తీసుకొస్తాం. ఎందుకు హోల్డ్లో పెట్టారు? ఏమిటి? అద్దెశ్రీ 12 పద్యాలు రాశాడు, 12 చరణాలు రాశాడు. 12 చరణాలు పెట్టాలి, అలా కుదరదు. ఏ గీతానికి కూడా జాతీయ గీతమైనా ఇంకో దేశీయ రాష్ట్రీయ గీతమైనా 12 చరణాలు పెట్టరు, 2, 3 ఉంటాయి. ఆ చరణాలు ఆయన ఒప్పుకోవాలి. పెడితే 12 పెట్టండి, లేకపోతే నా పాట పాడటానికి లేదని అనేసి. సో ఈ కన్ఫ్యూషన్ ఎందుకని పెండింగ్లో పెట్టారు. దాన్ని ఏదో ఈయన పెద్దవాళ్ళు ఆపేస్తే, మేమే ఆపేస్తే ఈయన ఏదో చేస్తారు. చేయమని 12 పద్యాలు పెట్టి పెట్టమని జనం నవ్వుతారు. అది ఏదో వాళ్ళు చేసి మేము మారుస్తాం. వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళని చెప్పింది కాదు, అవునంటే కాదు, కాదంటే అవును. తద్వారా మేమేదో చీల్చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అనిపించుకోవాలనుకుంటే దే విల్ బికమ్ ఫూల్స్. వాళ్ళే ఫూల్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు అధికమైన భ్రమలో ఉన్నారు. వాళ్ళేం ప్రజలు నెత్తిపెట్టుకుని గెలిపించలేదు. వాళ్ళు 64 చోట్ల గెలిస్తే 54 చోట్ల ఓడిపోయారు. ఈ రియాలిటీ గుర్తుపెట్టుకోవాలి. మందు పెట్టాము, అది పెట్టాము, మందు పెట్టలేదు. వాళ్ళని 64 సీట్లు వచ్చిన 54 సీట్లు ఓడిపోయిన మిమ్మల్ని ఏం పెట్టారని చెప్పాలి? మేము బట్టలు తీసి నిలబెట్టారని చెప్పాలా? ఏం మాటలు? ఈ చిల్లర మాటలు, చిల్లర భాష.